హాయ్ హలో హౌ ఆర్ యూ ముసలి ముసలి పెంటి ముసలి పెంటి పెద్ది ఏంటి ముసలి పెంటి ఆ? లైవ్ పెడతావు ఒక గంటన్నర సేపు ఒక అనార్గళంగా మాట్లాడతావు. ఏదో ఏదో ఉద్ధరించేశాను, ఏదో సాధించేశాను, నా వల్ల ప్రపంచమే బాగుపడుతుందన్న లెవెల్లో ఒక గంట సేపు అనార్గళంగా మాట్లాడతావు. ఆ తర్వాత లింక్ ఇస్తున్నాను, రండి మాట్లాడుకుందాం. ఆ? ఆ, మీకు ఇష్టం వచ్చినట్టు తిట్టుపడేసేయండి, మీకు 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 ఇష్టం వచ్చినట్టు అనేసేయండి, ఏమీ కాదు, నేను చూసుకుంటాను అన్నట్టుగా ఒక మాట అనేస్తావు. లింక్ ఇస్తావు. ఆ లింక్ ఇచ్చాక వస్తారు నారీమణులు, మహా నారీమణులు, మిడ్ నైట్ నారీమణులు ఒక్కొక్కరు వస్తారు. ఆ, వచ్చి ఆ చెత్త చెత్త మాట్లాడతారు. ఏంటా చెత్త? వాళ్ళు ఏ టైప్ మనుషులు? ఆ, అలా అలా ఎలా మాట్లాడతారు? హసీనా ఉంటుంది, ఆమె ఎంత ఘోరంగా మాట్లాడుతుంది, ఎంత ఘోరంగా మాట్లాడుతుంది. ఆ, ఉంచుకున్నాడు, ఉంచుకుంది, ముగ్గురు తప్పులనే ఉంచుకున్నారు, ఇంతంత ఘోరంగా మాట్లాడుతున్నారు. మీరు ఈ విధంగా మాట్లాడితే మీ ఇంట్లో మీరు ఇలా అనని తెలుస్తుంది కదా, మీకు వాల్యూ ఇస్తారా? అంటే లేకపోతే మీరు అలాంటి వాళ్ళ? ఒక్కొక్కళ్ళు ఇంత ఇంత ఘోరంగా మాట్లాడతారు. అలాంటోళ్ళు మీరు ఇంకొకళ్ళు అనటానికి ఎలా సరిపోతారు? ఉం? లైవ్కి వచ్చిన అందరు మీరంతా బాగా భయంకరంగా తెగించేసి మాట్లాడతారు కదా, తెగించి మాట్లాడతారు, తెగించి వరస్ట్గా చండాలంగా నీచాతి నీచంగా మాట్లాడతారు కదా. లైవ్కి వచ్చే మీరంతా మీ చెత్త గ్యాంగ్. హసీనా, ఉమా, ఉమా నీవు, కాత్యాయిని, అమ్మమ్మ, వందన, భ్రమర, ఇంత ఈ చెత్త గ్యాంగ్ అంతా ఎంత వరస్టాతి వరస్ట్గా, ఎంత భయంకరంగా మాట్లాడతారు. ఆ? మరి మీరేంటట, మరి మీ క్యారెక్టర్ ఏంటట? ఆ? మరి అలా మాట్లాడడానికి మీకు నోట్లు వస్తున్నాయి కదా, అలాంటి వాళ్ళు మీరు వేరే వాళ్ళు అనటానికి మీరు ఎలా సరిపోతారంట? అంత ఈ పెద్దమ్మ, ఈ ముసలి పెంటి దానికంటే అన్ని వదిలేసుకుంది కాబట్టి మాట్లాడుతుంది అడ్డదిడ్డంగా, అన్ని చెత్తగా, భయంకరంగా, నీచంగా. అంటే ఆమెకి ఫ్యామిలీ లైఫ్ లేదు, పిల్లలు లేరు, ఏం లేదు కాబట్టి ఆమె సిచ్యువేషన్లో ఒకలాంటి ఇదిలో సైకోల్లో ఉంది కాబట్టి అలా మాట్లాడుతుంది. మరి మీరంతా కూడా అదే టైపా? మీరు కూడా అదే అదే టైప్ ఆడోళ్ళేనా? మీరు అలాగే మాట్లాడుతున్నారు. ఆ? చెత్తగా మాట్లాడుతున్నారు. మిండగాళ్ళని, అదని ఇదని, పొదల్లోకి వెళ్ళి అయ్యో చేస్తారు, ఇలాంటివన్నీ చెత్త మాట్లాడతారు. మీరు ఆ టైపేనా? మీరు ఆ టైపేనా? లేకపోతే అలా మాట్లాడుకుని ఎంజాయ్ చేస్తారా? ఆ మాటల్ని ఎంజాయ్ చేస్తారా? అలాంటి మీరు వేరే వాళ్ళని అనటానికి ఎలా సరిపోతారు? మీరు వేరే వాళ్ళని అనటానికి ఎలా సరిపోతారు? మిమ్మల్ని లైవ్కి వచ్చే చెత్త గ్యాంగ్ మిమ్మల్ని అడిగేది. ఆ, ఆమెను అంటున్నారు కదా, చెత్తగా మాట్లాడుతున్నారు కదా ఆమె గురించి, ఆమె పిల్లల గురించి. ఆ, మీరు అలా అంటే సరిపోతారా? ఉం? మీరే చెప్తా, మీరే వరస్ట్, అలాంటోళ్ళు మీరు అవునంట, మీరు ఎలా సరిపోతారు? ఉం? ఎలా సరిపోతారు? మిమ్మల్ని చూసి, మీ మాటలు చూసి, మీకు పిల్లలుంటే, మీకు కనుక పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలుంటే, మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? మీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నారా? ఇవే నేర్పిస్తారా? ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, వరస్ట్గా మాట్లాడాలి, నోరిపితేనే వల్గర్ వర్డ్స్ రావాలి అని మీ పిల్లలకు అవి నేర్పిస్తున్నారా? స్కూల్ పంపట్లేదా? స్కూల్ పంపకుండా ఇంట్లో కూర్చొని ఏం నేర్పిస్తున్నారా? ఆ వరస్ట్ మాటలు, ఆ వరస్ట్ లాంగ్వేజు, ఆ వరస్ట్గా చెత్త మాటలు, ఇవా నేర్పించేది మీ పిల్లలకు మీరు? ఇవా నేర్పించేది? ఆ? అలాంటి మీరు మీ నారీమణులు, ఆ? మీ నారీమణులు ఇంత చెత్తగానా? నారీమణులను అందరినీ అన్నమ్మా, అందరు బాగానే ఉంటారు. ఈ వీళ్ళు మెయిన్ ఈ పెంటి మొసలి లైవ్ పెట్టేకొస్తారే కొంతమంది నారీమణులు, వాళ్ళని అంటున్నాను. ఎంత ఘోరంగా మాట్లాడతారు, ఎంత ఘోరంగా విశ్లేషిస్తారు. చూడమాట అవంటది, నేను ఇప్పుడు ఏంటి పెరుగు పెద్దమ్మని, నువ్వేమో చరిత్ర సాక్షివి, నేను అంటా ఉంటాను, నువ్వు నా సమయం చెప్పాలి అంటుంది. అది ఉమ్మానో ఎవరిదో ఒకరిది. ఎంత ఏంటి ఆటలా? ఆటలాడుతున్నారా? లైవ్ పెట్టుకుని ఆటలాడుకుంటున్నారా?
ఇదా మీరు చేసేది? లైవ్ పెట్టుకుని ఒకళ్ళు పరక్రాయ ప్రవేశం చేసి ఆడుకుంటున్నారా? ఆ! మాట్లాడితే కొంతమందొస్తారు. "అమ్మా! కంగ్రాచ్యులేషన్స్ అమ్మా! సాధించావమ్మా! గెలిచావమ్మా" అంటారు. ఏం సాధించింది? ఎక్కడ గెలిచింది? ఏం గెలిచింది? దేనికి గెలిచింది? చెప్పు దేనికి గెలిచింది? ఇంట్లో లాయర్‌తో ఉండటమా? గెలవటం అంటే? ఒక ఫ్యామిలీ లైఫ్ లేకుండా, ఏమి లేకుండా ఎవరితో ఒకళ్ళతో ఉండటమా? గెలవటం అంటే? ఆ ముసలిదికి అదే గదా! అదా గెలవటం అంటే? ఆ! గెలిచావమ్మా! సాధించావమ్మా! అని అంటారు. ఏం మాట్లాడుతున్నారు? ఏం చెత్తగా మాట్లాడుతున్నారు మీరంతా? మీకు కుటుంబాలు లేవా? మొగుళ్ళు లేరా? పిల్లలు లేరా? సంసారాలు లేవా? తెల్లారి లైన్‌లో కూర్చొని అడ్డదిడ్డంగా అడ్డమైన వాగుడు వాగుతా ఉంటారు. ఆ! సంసారాలు లేవా మీకు? పిల్లలు లేరా? ఇక పొద్దున్నే పనులేమి ఉండవా మీకు? చెత్త చెత్త మాటలు మాట్లాడతారు. చూసావా మన లైవ్‌లో లాస్ట్‌లో పరమ చెత్త వేస్ట్ గాళ్ళంతా లాస్ట్‌లో ఒక చోట ఉండి చెత్తగా మాట్లాడుకున్నారు. అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుకున్నారు. మీరు అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడారని ఆ మాటలొచ్చి నేనెక్కడ చెప్పలేను. మీ 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 అంటే నోరు కంపు నోరులు. మీరు ఎలాగైనా మాట్లాడతారు. మీరు మాట్లాడే చెత్త మాటలన్నీ తీసుకొచ్చి ఇక్కడ నేను మాట్లాడలేను. నాకు చిరాకు పరమ కంపరం అనమాట అలాంటి చెత్త మాటలు మాట్లాడాలంటే. ఏం నేర్పిస్తున్నారు ఇంట్లోళ్ళకి మీరు? ఇంట్లోళ్ళకి ఏం నేర్పిస్తున్నారు? మేము పతివ్రతలం, మేము మహాపతివ్రతలం, అసలు నికాసైన ఆడవాళ్ళం అన్న లెవెల్‌లో మాట్లాడతారు. మీరు ఆడోళ్ళా? ఆడజాతి పరువు తీసి పారేస్తున్నారు మీరంతా. ఆ లైవ్‌లోకొచ్చి తెల్లారి మిడ్‌నైట్ లైవ్‌లో ఉండి ఆడవాళ్ళు పరువు తీస్తున్నారు మీరంతా కలిసి ఆడవాళ్ళు పరువు తీస్తున్నారు. ఎవరంతా కలిసి? ఉమా, ఉమాని, హసీనా, హనీ ఏదో ఆమ, కాత్యాయిని, అమ్మమ్మ, వందన, భ్రమర వీళ్ళంతా గ్యాంగ్ కలిసి ఆడవాళ్ళు పరువు తీయడానికి పుట్టినట్టుగా పుట్టారు వీళ్ళంతా. ఆ లైవ్‌లోకొచ్చి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతా ఉంటారు. ఏంటి ఎవరో కాత్యాయన్ అమ్మ ఆమెకెప్పుడు కోపం రాదు. అసలు ఇప్పుడు కోపం వచ్చింది. అసలు ఎంత అలాగే అనాలి చూసా ఎంత రెచ్చిపోయి మాట్లాడిందో. ఏమ్మా ఏమ్మా నీకు కోపం వచ్చిందా? నువ్వెప్పుడు ఏం మాట్లాడుతావు? ఒక పక్క పూజ చేస్తున్నాను అంటావు. ఇంకో పక్క కంపు మాటలు మాట్లాడుతా ఉంటావు నువ్వు. హ్మ్. మేము ధర్మం పాటిస్తాం. మేము ఆ పూజలు చేస్తాం. మేము ఈ పూజలు చేస్తాం అంటనే ఉంటాం. ఒక పక్క పూజలు చేస్తాం. ఒక పక్క నోట్లో నుంచి వచ్చేది మొత్తం వల్గారి. నోట్లో నుంచి వచ్చేది మొత్తం చెత్తే. ఆ! పూజలు చేస్తున్నాను. నేను పవిత్రంగా ఉంటాను. నిష్టగా ఉంటాను. నన్ను ఎవరైనా అంటే అది అమ్మవారు చూసుకుంటది. అది దేవుడే చూసుకుంటారు. నేను పూజల్లో వ్రతాలు చేస్తున్నాను కాబట్టి ఆ దేవుడే చూసుకుంటారని అంటావా? అంటావా? ఓహ్! కాత్యాయని నిన్నే అలా అంటావా? ఆ! నేను అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడేస్తాను. అవసరమైతే కమ్యూనిటీ పేరు పెట్టి కూడా తిడతాను నేను. హ్మ్. ఒక పొరపాటున ఎవరైనా దాన్ని పడితే నోటి నుంచి పొరపాటున వచ్చేసింది. నోటి నుంచి పొరపాటు ఎందుకొస్తది? కమ్యూనిటీ పేరు పెట్టి ఎందుకు తిట్టావు నువ్వు కాత్యాయని? ఎందుకు తిట్టావు? ఎందుకు పొరపాటునొస్తది? అలవాట్లో పొరపాటు ఎందుకు వచ్చిందంట? ఎందుకొస్తది? ఎందుకొస్తది చూసావా? అది మీరు. అంటే మీరంతా ఏంటంటే కొన్ని కమ్యూనిటీస్ మట్టుకి వాల్యూ ఇస్తారు. కొన్ని కమ్యూనిటీస్ ఏమో నీచంగా చూస్తారు మీరు. కొన్ని కమ్యూనిటీస్ చాలా హై హై లెవెల్ కమ్యూనిటీస్ ఉంటారు కదా! వాళ్ళందరూ హై లెవెల్‌లో చూస్తారు. కొంచెం లో లో ఉంటారు కదా! వాళ్ళందరూ నీచంగా చూస్తారు. అమ్మ నీ మాట అర్థం కాలేదా? కమ్యూనిటీ పేరు పెట్టి తిట్టావు నువ్వు. అది నువ్వు. అలాంటిది అలాంటిది నువ్వు నేను వ్రతంలో ఉన్నాను, పూజల్లో ఉన్నాను. నన్నెవరు అంటే అమ్మవారే చూసుకుంటుంది అంటున్నావు. ఆ గుళ్ళకెలా ఎళ్తారు? ఏ గుళ్ళకెలా ఎళ్తారు? ఏమ్మా గుళ్ళు మీరే కట్టించారా? గుళ్ళు మీరు కట్టించారా? ఆ! మీరు చెప్పిన పేర్లే వాళ్ళే గుడికెళ్ళాలా? హ్మ్. అందరూ ఎళ్ళాలా గుడికి? హిందువులు హిందువులు మట్టుకే ఎళ్తారా? ముస్లిమ్స్ గుడికెళ్ళకూడదా? ఎక్కడ రాజ్యాంగంలో రాసుందా? ముస్లిమ్స్ గుళ్ళకెళ్ళకూడదని ఎక్కడ రాజ్యాంగంలో రాసుందా? వాళ్ళెలా ఎళ్తారు? ఆ కమ్యూనిటీ వాళ్ళు గుడికెలా ఎళ్తారని వాదిస్తున్నారు. ఏ ముసలి పెంటి ఏంటి అంటున్నావు నువ్వు? కమ్యూనిటీ వాళ్ళు గుడికెలా ఎళ్తారు? మన పూజలెలా చేస్తారంటున్నావు? ఏ ఎక్కడ రాజ్యాంగంలో రాసుందా? ఆ కమ్యూనిటీ వాళ్ళు గుడికెళ్ళకూడదు, ఈ కమ్యూనిటీ వెళ్ళకూడదు, వీళ్ళే గుడికెళ్ళాలని ఎక్కడ రాసుందా? వాగుతావు నువ్వు? ఆ! లైవ్ పెట్టుకొచ్చి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఏంటసలు మీరు? మీరు ఆడజాతికి చెందినోళ్ళేనా మీరంతా మీరంతా? అడ్డదిడ్డంగా మాట్లాడతారు.
ఆమె ప్రతిరోజు వీడియోస్ చేసుకుంటుంది. అసలు మీరు ఎంత చెత్త మాట్లాడినా మీ గురించి ఆమె మాట్లాడుతుందా? వదిలేసింది. ఈ ఈ జాతి ఇంతే. ఈ దండుపాలెం బ్యాచ్ ఈ జాతి ఇంతే. ఇలాంటి జాతిని ఇలాంటి భ్రష్టు పట్టినోళ్ళని వదిలేసి పాడేయాలి. అలా వాగి, వాగి, వాగి ఏదో ఒకరోజు పురుగులు ఒళ్ళంతా పురుగులు పట్టిపోతాయి అని మిమ్మల్ని వదిలేసింది. మీ మీ అందరికి మీ దండుపాలెం బ్యాచ్ మీరందరికీ ఇలా వాగి, వాగి, వాగడం వల్ల పురుగులు ఒళ్ళంతా మీకు ఎక్కడ చూసినా పురుగులే ఉంటాయి మీకు. మీ అందరికీ నోట్లో పురుగులు అక్కడ మొత్తం కింద పైన మొత్తం మీ అందరికి పురుగులే ఉంటాయి. పురుగులు పాకుతూ ఉంటాయి. మీరు మాట్లాడే చెత్త వల్ల మీకు ఎంత పురుగులు పట్టిపోతాయి. నోట్లో తిండి తిన్నామన్నా నోట్లో పురుగులే ఉంటాయి. అది మీకు ఇంకా మొత్తం పురుగులే. బాడీలో ప్రతి పార్ట్లో పురుగులే ఉంటాయి. ఇంత చెత్త వాగడం వల్ల. ఏంటి లైవ్‌లోకి కమ్యూనిటీని తీసుకొస్తారు. కమ్యూనిటీని తిడతారు. ఏదంటే పొరపాటున అనేసారంటారు. పొరపాటున ఎందుకంటారు? అంటే మీరు ఇళ్ళల్లో అనుకుంటారా? ఓహ్! మీ 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 మాటలు మటుకు పై మాటలేనా? ఇళ్ళల్లో మీరు ఇలా అనుకుంటారా? మీకు అలవాటు అలా అనుకోవడం. అలవాటు కాబట్టే అనేసావు నువ్వు. కమ్యూనిటీ పేరు పెట్టి తిట్టావు. మీకు అలవాటు కాబట్టి అనేసావు. మీకు అలవాటది. అది మీరు. అది మీ మీ బిహేవియర్. అది మీ బుద్ధి. పెద్ద గొప్పోళ్ళలాగా మాట్లాడుతున్నారు. అలాంటోళ్ళు మీరు వేరే వాళ్ళని తిట్టడానికి ఎలా సరిపోతారు? హ్మ్. మీకే ఒక ఇది లేదు. మీకే ఒక నీతి లేదు. మీకే ఒక ఏమీ లేదు. అలాంటోళ్ళు మీరు వేరేళ్ళని అనడానికి ఎలా సరిపోతారు? ఎలా అంటారు? ఆ! వాళ్ళ తిండి గురించి మాట్లాడతారు. వాళ్ళు ఉండే విధానం గురించి మాట్లాడతారు. వాళ్ళు వేసుకునే బట్టల గురించి మాట్లాడతారు. వాళ్ళ వాళ్ళ ఒంట్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో మాట్లాడతారు. కొబ్బరి చెప్పుల గురించి మాట్లాడతారు. వాటి గురించి మాట్లాడతారు. గుమ్మడికాయల గురించి మాట్లాడతారు. ఎన్ని ఎన్ని ఘోరంగా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అట్లా కొబ్బరి చెప్పులేంటి? గుమ్మడికాయలేంటి? ఏంటా మాటలు? ఆడవాళ్ళయ్యుండి ఇంకొక ఆడవాళ్ళని కొబ్బరి చెప్పులు పెట్టుకుంది, గుమ్మడికాయలు పెట్టుకుంది. మాట్లాడేది? మాట్లాడేది ఒక్కళ్ళు కాదు ఒకళ్ళైనా వద్దులే ఇలాంటి మాటలు వద్దులే అని ఒక్కళ్ళైనా అంటున్నారా? ఎంజాయ్ చేస్తున్నారు. అలా మాట్లాడుతుంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ లైవ్‌లో కొంతమంది మగవాళ్ళు ఉంటారు. వాళ్ళే సొల్లు కార్చుకుంటున్నారు. మీరు అలా మాట్లాడితే కొంతమంది మగవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళే సొల్లు కార్చుకుంటున్నారు. అరుణ్ లాంటోళ్ళు ఉంటారు కదా! అలాంటోళ్ళు సొల్లు కార్చుకుంటూ వింటా ఉంటారు. ఆడోళ్ళే ఇలా మాట్లాడుతుంటే మగోళ్ళకి వినటానికి బాధేంటి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు మాట్లాడే మాటలకి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత నీచంగా, ఎంత చిరాకుగా ఉంటుంది. కంపరం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే చిరాకేస్తుంది. ఈ మాటలేంటి? ఇవేంటి? అర్ధరాత్రి లైవ్‌లు పెట్టుకొని ఈ ఈ చెత్తేంటి? ఈ మాటలేంటి? ఎందుకు ఇలా భ్రష్టు పట్టిస్తున్నారు యూట్యూబ్‌ని? యూట్యూబ్ భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ! ఆ వంట చేసుకునే విధానం మీకేమైనా నచ్చకపోతే మిమ్మల్ని ఎవరు చూడమన్నారంట? మిమ్మల్ని ఎవరు చూడమన్నారంట? అమ్మో! ఆ వీడియో చూసాను. మాకు వాకొచ్చేసింది. మాకు దోకొచ్చేసింది. మేము తిని తినలేకపోయాం అంటున్నారు. మిమ్మల్ని చూడమని ఆమె బతిమలాడిందా? మీరు కాలు పట్టి బతిమలాడిందా? మీ జుట్టు పట్టి లాక్కొచ్చి కూర్చోబెట్టి చూపించిందా? ఎవరు చూడమన్నారంట మిమ్మల్ని? ఎవరు చూడమన్నారంట? ఆ! చూసి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతా ఉంటారు. ఆ! ఆ పిల్లల్ని పట్టుకునేంటి? ఆ పిల్లల్ని పట్టుకుని ఆ మాటలేంటి? ఏ ముసలి పెంటి ఏంటే నువ్వు? ఆ పిల్లల్ని పట్టుకుని ఆ మాటలేంటి? పెళ్లి కావాల్సిన పిల్లల్ని పట్టుకుని ఆ మాటలేంటి? అన్నయిపోయినియి. ఆ బ్లేడ్ బ్యాచ్ అంటావు, అదంటావు. ఎవరినో ఒకరిని ప్రైవేట్ పార్ట్స్ కాల్ చేసిందంటావు, అదంటావు. ఏంటి ఆ మాటలు? ఆ! ఎప్పుడు ఎప్పుడు చూసినా అవే మాటలు మాట్లాడుతున్నావు. బ్లేడ్ బ్యాచ్ అంటావు. 10థ్ క్లాస్‌లోనే ఆ తోటలో అయిపోయిందంటావు. ఈమేమో హాస్టల్‌లో ఆడోళ్ళతో ఉంటదంటావు. ఏంటా మాటలు? నీకు ఇలా మాట్లాడటం వల్ల ఇంకో జన్మలో నీకు పిల్లలు పుడతారా? పిల్లలు పుడతారా? హ్మ్. ఉంది గదా! ఒక ఆమె ఎవరు మమత. మీరంతా ఆమె గూడా మీ బ్యాచ్. మీరంతా ఒకటే బ్యాచ్. మీరంతా ద్వేషాలతో రగిలిపోతా ఉంటారు. ఈర్ష్య, కుళ్ళి, ద్వేషాలతో రగిలిపోతా ఉంటారు. ఒకళ్ళు మంచిగా ఉంటే మీరు హ్యాపీగా ఉండలేరు. ఒకళ్ళు కడుపు నిండా తిండి తిన్నా మీకు హ్యాపీగా ఉండలేరు. ఒకళ్ళు ఏడిస్తే మీకు హ్యాపీగా ఉంటది. ఒకళ్ళు తిండి లేక అదోగతి పాలైపోతే మీకు హ్యాపీగా ఉంటది. మీరంతా రివర్స్. మీరంతా ముసలి నువ్వు నీ దండుపాలెం బ్యాచ్ మీరంతా రివర్స్ క్యాండిడేట్స్. రివర్స్ క్యాండిడేట్స్. జనాలు ఏడిస్తే మీకు ఆనందం. జనాలు నవ్వితే మీకు బాధ. అది మీ క్యారెక్టర్. మీకా హ్మ్. అలాంటోళ్ళు మీరు ఎలా అంటారు? ఎలా అనడానికి సరిపోతారు ముసలి.
ముసలిపింటి అలాంటోళ్ళు మీరు వేరే వాళ్ళంటే ఎలా సరిపోతారు ముసలిపింటి? ఎలా సరిపోతారు? ఎప్పుడు చూసినా అదే మాట, అదే డైవర్సు, అదే జాన్ చెట్టు, అదే ఇల్లు, అదే అదే తిండి, అదే ఎప్పుడు ఇదే మాట్లాడుతా ఉంటాము. ఆ డైవర్స్‌ల గురించి, ఆ వాటి గురించి, వీటి గురించి. ఏంటి జనాలు కూడా చూసి నువ్వు చెప్పే అబద్ధాలని జనాలందరికి అర్థమైపోయింది. నువ్వనుకుంటున్నావు జనాలందరూ నా మాట నమ్ముతున్నారు అనుకుంటున్నావు. కానీ జనాలందరికి అర్థమైపోయింది. నువ్వేంటా? నీ క్యారెక్టర్ ఏంటా? అనేది జనాలందరికి అర్థమైపోయింది. నువ్వొకటి అబ్జర్వ్ చేసావా? నువ్వు పెట్టే లైవ్‌లోకి అంతమంది ఎక్కువ మందొచ్చారు. కానీ ఇప్పుడేంటండి 300 మందే వస్తున్నారేంటి? ముసలిపేంటి 300 మందే వస్తున్నారేంటి లైవ్‌కి? అయిపోయిందా? జనాలకి నీదేంటి తెలిసిపోయింది. నువ్వేంటి? నీ కోతులేంటి? నువ్వు తెలియక వీడియోస్ చూసి వాళ్ళని బెదిరించడం ఏంటి అనే విషయం జనాలందరికి తెలిసిపోయింది. జనాలందరికి నువ్వేంటో అందరికి తెలిసిపోయింది. నువ్వు బెదిరిస్తావు. నువ్వేంటా? నీ క్యారెక్టర్ ఏంటా? నువ్వు డబ్బు కోసం ఎంతగా దిగజారిపోతావా? అవతల తెలియకుండా వాళ్ళ వీడియోస్ తీసి ఎలా బెదిరిస్తావా? ఈ విషయాలన్నీ జనాలకు తెలిసిపోయినాయి. అర్థమవుతుందా? జనాలకు తెలిసిపోయి నీ లైవ్ కూడా ఎవరు రావట్లేదు. చూసావా 300 మందే. ఓ కొత్త ఛానెల్ పెట్టావు. మరి నీకు పాత ఛానెల్‌లో 21,000 మంది ఉన్నప్పుడు కొత్త ఛానెల్ పెట్టినప్పుడు ఏంటి మరి కొత్త ఛానెల్‌లో కూడా ఎక్కువ మంది రావట్లేదు? అది చెప్పు. నీది ఫేకు. నువ్వు ఫేకు. నీకున్నోళ్ళందరూ ఫేక్ ఐడీస్. నీ కొడుకునేవాడు ఫేక్ ఐడీస్ పెట్టుకొని క్రియేట్ చేసి యాడ్ చేసినయి తప్ప నీకున్నోళ్ళందరూ ఫేక్ ఐడీ. నువ్వేంటో అందరికీ తెలిసిపోయింది. అందరికీ తెలిసిపోయి నువ్వు కొత్త ఛానెల్ పెట్టుకొని ఎవ్వరు రావట్లేదు. ఎవరు దేకట్లేదు. ఎలా దేకుతారు? ఆ! ఎప్పుడు అదే సోది, అదే మాట, అదే చెత్త. ఎప్పుడు అదే మాట్లాడుతా ఉంటావు. నిన్నెవరు దేకుతారంట? ఎవరు దేకుతారంట? 300 మంది చూసావా 300 మంది లైవ్‌కొచ్చారు. అది నువ్వు. నేను గొప్ప, నేనంత, నేనింత అని మాట్లాడుతావు. ఏం గొప్ప? నీకేమి లేదు. మొత్తం అయిపోయింది. నీ 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 నిజ స్వరూపం అంతా జనాలకు తెలిసిపోయింది. నువ్వేంటా? నువ్వు వెనక చేస్తున్న పనులేంటా? నువ్వు నీతో ఉండేవాడు ఎవడా? అన్ని జనాలకు తెలిసిపోయింది. ఇప్పటిదాకా తెలియకుండా మేనేజ్ చేసావు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. నువ్వేంటి? నీదేంటి? నీ బతుకేంటి అనేది జనాలందరికీ తెలిసిపోయింది. కదా! ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తావట? ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని, ఏ టాపిక్ పెట్టుకొని వచ్చి మాట్లాడతావంట? బైక్స్‌లో వెళ్ళిపోతాను, బస్సెస్‌కెళ్ళిపోతాను, రథయాత్ర చేస్తాను, అక్కడికెళ్ళి కంప్లెయింట్ చేస్తాను, బయట లాక్కొస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను అన్నట్టు మాట్లాడతావు. ఆ! చెప్పా కదా! నీ ఎప్పుడు మాటలే. నేనంత, నేనింత, నాకు నా కొవ్వంత, నా కింద కొవ్వంత, ఆకలి కొవ్వంత అని అదే చెత్త. ఎప్పుడు అదే మాటలు మాట్లాడుతా ఉంటావు. అదే చెత్త మాటలు మాట్లాడుతా ఉంటావు నువ్వు. ఆ మాటలు తప్ప ఏది ఉండదు. ఒక ప్రూఫ్ అంటావు అది అబద్ధమే. ఇంకేదో చెప్తావు అదే అబద్ధమే. నోరిప్పితే అబద్ధం నువ్వు. నోరిప్పితే అబద్ధం. నోరు నిండా అబద్ధాలుంటాయి నీకు. హ్మ్. నోటి నిండా అబద్ధాలుంటాయి నీకు. అలాంటి నువ్వు అవునంటానికి ఎలా సరిపోతావంట? ఎలా సరిపోతావు? అవునంటానికి సరిపోతావా? సరిపోతావా? ముసలిపింటి, ముసలిపింటి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బాగుపడితే ముందు లైఫ్ అయినా సవ్యైన జీవితం వస్తది. లేదు ఇలాగే ఉంటాను, ఇలాగే అంటాను, పెళ్లి కావాల్సిన పిల్లల్ని ఇలాగే అంటాను, పుట్టిన పిల్లల్ని ఇలాగే అంటాను, 5 సంవత్సరాల పిల్లని ఇలాగే అంటాను, ఆ పిల్లలు పోవాలి, ఈ పిల్లలు పోవాలి, వాళ్ళు కూడా గొడ్రాలైపోవాలి, వీళ్ళు గొడ్రాలైపోవాలి, నాకెలా ఉన్నా నాకు ఎలాంటి లైఫ్ వచ్చిందో వాళ్ళకి అలాంటి లైఫే రావాలి, నాకు ఎలా పిల్లలు లేరు వాళ్ళకి అలాగే పిల్లలు లేకుండా పోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు ఫ్యూచర్‌లో లైఫ్ అంటూ ఉంటదా? ఫ్యూచర్‌లో లైఫ్ అంటూ ఉంటదా? ఈ ఈ జన్మలో వచ్చే జన్మ కాదు. ఈ జన్మలోనే ఒక లైఫ్ అంటూ ఉండదు నీకు. దీ హీనమైన లైఫ్ వస్తది నీకు. ఉన్నావు ముసలిదానయ్యాక మంచి మాటలు మాట్లాడితే మంచి లైఫ్ ఉంటది. ఇలాంటి చెత్త మాట్లాడితే చెత్త లైఫే వస్తది. మీరు దండుపాలెం బ్యాచ్ ఈమె పెట్టే లైవ్‌కొచ్చి మాట్లాడే నారీమణులు మీరేంటమ్మా? ఈ వాగుడేంటమ్మా? ఈ చెత్త మాటలేంటమ్మా? ఏదో సాధించేసాను, ఏదో వదిలించేసాను లెవెల్‌లో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఆ! మీకు అవి నచ్చకపోతే మిమ్మల్ని ఎవరు దేకమన్నారట? మిమ్మల్ని ఎవరు దేకమన్నారు? వాకొచ్చేస్తుంది, వాంతొచ్చేస్తుంది, తిండి తినలేకపోతున్నాం, వండుకోలేకపోతున్నాం, నాన్ వెజ్ తినాలంటే చిరాకేస్తుంది అంటున్నారు ఒక్కొక్కళ్ళు.
ఒక్కొక్క నారీమణులు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎవరిని దాకమన్నారంట, ఎవరిని దాకమన్నారంట, జుట్టు పట్టు లాక్కొచ్చి కూర్చోబెట్టిందా? ఓ చూడలేకపోతున్నాం చూడలేకపోతున్నాం అని ఎవరు చూడమన్నారంట? కళ్ళు కళ్ళు మూసుకు కూర్చుని కూర్చోండి. మీరు ఎందుకు కళ్ళు మూసుకు కూర్చుంటారు? కళ్ళు మూసుకు కూర్చుంటే మీ రాజ్యకారు ఎలా నడుస్తాయి? దండుపాలెం బ్యాచ్ మిమ్మల్ని మీ రాజ్యకారు నడవాలంటే కళ్ళు మూసుకు కూర్చొని మీకు కుదరదు కదా. చూసారా ఈ ముసలిదానికి ఎట్లా లైఫ్ వచ్చిందో? మీలాగే మాట్లాడతానంటే ఈ ముసలిదానికి ఏ లైఫ్ వచ్చిందో మీకు అది అట్లాంటి లైఫే వస్తుంది. మీరు ఈ ముసలిదాన్ని ఎలా అడుక్కు తింటుందో మీరందరూ కూడా అలాగే అడుక్కు తింటారు. ఇలాంటి చెత్త మాట చెత్త వాగుడు వాగుతారంటే ఈ ముసలిదానిలాగి మీరు కూడా అడుక్కు తింటారు. పిల్లలు పెళ్లి కోసం పిల్లలు పట్టుకుని నాన్న మాటలు అంటానంటే మీకు పిల్లలు ఉన్నారు. ఒక వాళ్ళు మంచోళ్ళని చెడ్డోళ్ళని ఏదన్నా కానీ ఒక పిల్లల్ని అన్నా ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళు చెడ్డోళ్ళైనా సరే మనం అనకూడదు. అలా అలా అన్నారంటే అది మీకే వర్తిస్తుంది, మీ పిల్లలకే వర్తిస్తుంది. మిమ్మల్ని దండుపాలెం బ్యాచ్ మీకు మంచి లైఫ్ ఉండాలంటే కళ్ళు తెరుచుకుని బుద్ధి తెచ్చుకుని సవ్యంగా మాట్లాడడం నేర్చుకోండి. లేదు ఇలాగే చెత్త ఇలాగే అడ్డదిడ్డంగా మాట్లాడతారంటే ఈ ముసలిదానికి పట్టిన గతి మీకు పడుతుంది. ఈ ముసలి చూసావా ఎవరితో ఉంటుంది, ఒక లైఫ్ లేదు, ఏమీ లేదు, సంసారం లేదు, పిల్లలు లేరు, ఏమీ లేదు, ఒక మొగుడు లేదు, ఫ్యూచర్ ఏమీ లేదు. మీకు అలాంటి లైఫే కావాలనుకుంటున్నారా? అలాగే మాట్లాడండి. మంచి లైఫ్ కావాలనుకుంటున్నారా? మంచి మాటలు మాట్లాడండి. లేదు చెత్త చెత్త లైఫ్ కావాలనుకుంటున్నారా? చెత్తగానే మాట్లాడండి. మీ ఇష్టం, మీ ఇష్టానికి వదిలేస్తాను. ఆలోచించుకుని చెత్తగా మాట్లాడతారు, చెత్త లైఫ్ కావాలనుకుంటారు, మంచిగా మాట్లాడతారు, మంచి లైఫ్ కావాలంటారు. మీ విజ్ఞతకి మీ మీ బుద్ధికే వదిలేస్తాను. నారీమణులు పిండే లైఫ్కి వచ్చి నారీమణులు మిమ్మల్ని మీ బుద్ధికే వదిలేస్తున్నాను. మంచిగా మాట్లాడాలో చెడ్డగా మాట్లాడాలో అని మీ బుద్ధికే వదిలేస్తాను. మంచిగా మాట్లాడితే మీకు మీ పిల్లలకి మంచి లైఫ్ ఉంటుంది. చెడ్డగా మాట్లాడితే అది మీకు అదే లైఫ్ ఉంటుంది, మీ పిల్లలకి అదే లైఫ్ ఉంటుంది. ఆలోచించుకోండి ఏంటి మంచిగా చెడ్డ అని మీరే ఆలోచించుకోండి. ఈ ముసలిదాన్ని మాయలు పడి ఈ ముసలిదాన్ని మిమ్మల్ని రెచ్చగొట్టి వచ్చి మాట్లాడుతున్నారు. ఈ ముసలిదాన్ని అందరినీ అడుక్కుంటుంది. నేను లైవ్ పెడుతున్నాను, అందరు రండి రండి నా లైవ్లోకి వచ్చి మాట్లాడండి అందరిని అడుక్కుంటుంది. అందరు బతిమాడుకుంటుంది అమ్మని. ఆమె బయట లైవ్కి వచ్చి మాట్లాడమని అందరిని బతిమాడుకుంటుంది. బతిమాడుకుంటే ఎంతో డబ్బిస్తుందేమో మరి. ఇంత భయంకరంగా మాట్లాడండి, మీకు అలా మాట్లాడితే మీకు ఎంతో డబ్బిస్తాను అంత చెప్తుందేమో మరి. రాకపోతే వాళ్ళు ఏ ఉద్దేశంతో అంత భయంకరంగా మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళు అంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత భయంకరంగా మనుషులు, ఎంత ఎంత భయంకర మనుషులైతే అలా మాట్లాడతారు. ఏంటి ముసలి ఏంటి ముసలి నీకు పిల్ల పిచ్చు లేరనేది వేరే పిల్లలు పట్టుకుని నాన్న మాట్లాడంటారంటే ఎలా ఎలా కూర్చుంది? నాకు పిల్లలు లేరు అందుకే నేను వేరే వాళ్ళ పిల్లల్ని నాన్న మాట్లాడాను, నాకు ఇష్టం వచ్చిన మాటలు అంటాను, నా కోపం చల్లారే వరకు ఆ పిల్లల్ని బట్టి తిడతాను అంటావా? అంటావా? బ్లేడ్ బ్యాచ్ ఇంకొకసారి నీ నోట్లోంచి బ్లేడ్ బ్యాచ్ అన్నీ అయిపోయినాయి, తోటలోనే అన్నీ అయిపోయినాయి, 10th క్లాస్లో ఉన్నప్పుడే అన్నీ అయిపోయినాయి, ఈ శిరీష ఆడవాళ్ళతో ఉంటుంది, ఆడవాళ్ళంటే ఇష్టం, ఇలాంటి కోతలు కూసేవో నాలుక పట్టిపోతుంది. ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండడానికి నాలుక అయిపోద్ది. ఏమో నాలుగు పనిచేయదు, నీకు నాలుగు మొద్దు బారిపోయి మందం అయిపోయి చచ్చిపడిపోద్ది. ఇలాంటి మాటలు మాట్లాడకుండా చచ్చిపడిపోద్ది. చూసుకో, ఆలోచించుకో. ఇలా మాటలు మాట్లాడితే ఇలాంటి వాగితే నీ నాలుక చచ్చిపడిపోద్ది. మాటలు మాట్లాడుకోవడానికి చచ్చిపడిపోద్ది. చూసుకో, ఆలోచించుకో. లేదు ఇలాగే మాట్లాడతానంటే చూసుకో, మరి ఆలోచించుకో, ఏం చేయాలో ఆలోచించుకో. చెత్తని పరమ చెత్తని ఒక లైవ్కి వచ్చి ఈసారి లైవ్కి ఎవ్వరు ఫేక్ ఐడీస్ రాలేదు చూసారా అన్నావు. ఎందుకు వస్తారు? నువ్వు రాకుండా చేస్తే ఎందుకు వస్తారు? నువ్వు ఈసారి చాలా జాగ్రత్త పడ్డావు. ఎవరు రాకుండా చూసుకున్నావు. వాళ్ళు వచ్చి మాట్లాడితే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, గిలగిలు ఆడిపోతున్నావు, రంకులు వేస్తున్నావు. నీ గుట్టు ఎక్కడ పడుతుందో నీకు భయపడిపోతున్నావు నువ్వు. ఇప్పటికే నీ గుట్టు మొత్తం బయటపడిపోయింది. ఇలా కొంతమంది వచ్చి నీ గురించి ఎక్కడ చెప్పేస్తారా అని భయపడిపోయి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నావు. నువ్వు కేవలం లైవ్ పెట్టడం వల్లే నీ గుట్టు అంతా బయటపడింది. అంతమంది వీడియోస్ చేసుకున్నాను నీ గుట్టు బయటపడలే. నువ్వు ఎప్పుడైతే లైవ్ పెట్టావో నీ వెనకన్న గోతులు నువ్వేంటా, నీ గోతులు ఏంటా, నువ్వు చాలామందిని వీడియోస్ తెలియక వీడియోస్ చూసి బెదిరించడం ఏంటా అవన్నీ బయటపడ్డాయి. నువ్వు చాలామంది వీడియోస్ తీసి వాళ్ళు తెలియకుండా వాళ్ళు బెదిరిస్తున్నావు, అవన్నీ బయటపడ్డాయి. అన్నీ బయటపడ్డాయి.
నీకు మంచి పేరు అంటూ ఏది లేదు. నీ చుట్టాల్లో పట్టాల్లో ఇంటి పక్కల ఆ పక్కల నువ్వంటే అందరికీ చెడ్డ పేరే. నేను అందరికి ఈసరించుకుంటా. నిన్ను చూస్తే చిరాకు పడతారు. నిన్ను చూస్తే అసహించుకుంటారు. నీతో మాట్లాడడానికి ఎవ్వరు ఇష్టపడంట. ముసలి పిండి నీతో మాట్లాడడానికి ఎవ్వరు ఇష్టపడంట. నువ్వు ఇలాగే ఉంటే నువ్వు వంటి ముందుకు వెళ్ళినా ఇలా ఒప్పుకోరు వాళ్ళు. కొడతారు, రాళ్ళు పెట్టి కొడతారు. వాళ్ళ ఇంటి ముందు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. అలాంటి నువ్వు బస్సు వేసుకుని మైసూర్ వెళ్తావా? మైసూర్ వెళ్తే ఏమవుద్దట? ఒళ్ళు అవి పట్టుకుని నొప్పులతో నొక్కుంటా ఎందుకు నొక్కుంటూ రావాలి? ఈడ్చి కొడతారు. అక్కడికి వెళ్ళి చెత్త మాటలు మాట్లాడితే జనాలు ఏం ఊరుకోరు. ఈడ్చి కొడతారు. అర్థమైందా? ఈడ్చి కొడతారు. ఏంటి నీ లైఫ్కి కొత్తగా ట్రాన్స్జెండర్ వచ్చారు. ఇంతవరకు ఇన్నిసార్లు అయిపెట్టావు, ఒక్కసారి రాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చారేంటి? ఎందుకు రారు? అది నువ్వు క్రియేట్ చేసిన ఫేక్ ఐడి కదా. నువ్వు డబ్బులు ఇచ్చుకుని రప్పించిన ఫేక్ ఐడి కదా. ఖచ్చితంగా వస్తారు. నువ్వు ఒక స్క్రిప్ట్ ఇస్తావు, ఆ స్క్రిప్ట్ విధంగా వాళ్ళు మాట్లాడతారు. ఇన్నాళ్ళు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చారంట? అది నీ క్రియేషన్. నువ్వు డబ్బులు ఇచ్చి ఈ స్క్రిప్ట్ ఇచ్చి ఎలా మాట్లాడాలో చెప్పి నువ్వు క్రియేట్ చేస్తే ఫేక్ ఐడి. చెప్తున్నాగా, నీ దాంట్లో ఉన్నదందరూ ఫేక్. ఒక్కళ్ళు కూడా కరెక్ట్ అయిన లేరు. ఒక్కళ్ళు కూడా కరెక్ట్ అయిన, అందరూ ఫేక్. నువ్వు వరస్ట్, వేస్ట్, ఫేక్, చెత్త. నువ్వు వంటనే అసలు ముసలోళ్ళ యొక్క ఎంత పద్ధతిగా ఎంత వైనంగా మాట్లాడాలో అలాంటిది నువ్వు. ఏంటి నీ నోరు, నీ ఒళ్ళంతా కంపే. నీ పక్క నుంచింటేనే నిన్ను మాట్లాడితే నోటి నుంచి కంపు కొడతా ఉంటుంది. నీ నోట్లోంచి. అవునా? కంపు కొట్టదా? నీ పక్కన కూర్చున్న వాళ్ళకి నీతో వాళ్ళని చిరాకు పడతారట. నీ నోట్లోంచి కంపు కొడుతుందంట. నీ నోరు కంపు, నువ్వు కంపు, నీ మాటలు కంపు. మరి ఏంటి? నీ వల్ల ఏముంది? నీ వల్ల జనాలు ఏం నేర్చుకుంటున్నారు? ఏం నేర్చుకోవాలంటే ఎలాగ కంపుగా మాట్లాడాలో నేర్చుకోవాలి. సోషల్ మీడియాలో నెంబర్ పెట్టి ఎలా అడుగుతుందో నేర్చుకోవాలి. ఎంత ఘోరంగా మాట్లాడాలో నేర్చుకోవాల్సింది. నిన్ను చూసి అవి నేర్చుకుని ఇన్స్పైర్ అయ్యి ఉండాలంటావా? యువత నీ మాటలు నేర్చుకుని అడుక్కుందినాలా? నీ మాటలు నేర్చుకుని అడుక్కు తినమంట యువతని? ఇదా నువ్వు నేర్పించేది? నేను పట్టగా ఉంటాను, నికాసైన ఆడదాన్ని, పవిత్రమైన ఆడదానంటావు. అసలు అలాంటి మాటలు ఏమి వర్తించు. నాకు ఎందుకో అనిపిస్తుంది, నువ్వు మాట్లాడే మాటలన్నీ నీ గురించే నువ్వు మాట్లాడుకుంటున్నావేమో అనిపిస్తుంది. అచ్చం అలాగే నువ్వు కేవలం నీ గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు. వాళ్ళ గురించి మాట్లాడుకో, నువ్వు నీ గురించి మాట్లాడుకుంటావు. నువ్వు మాట్లాడేదంతా నీ బిహేవియర్, వాళ్ళ బిహేవియర్ కాదు. నువ్వు మాట్లాడేదంతా నీ బిహేవియర్. నువ్వు మాట్లాడేదంతా నీ బిహేవియర్, వాళ్ళ బిహేవియర్ కాదు. చూడు, ఆలోచించుకో. ఇలాగే ఉంటానంటే ఇంతకు మించి నికృష్టంగా ఉంటావు. నికృష్టమైన లైఫ్ వస్తుంది. ఆలోచించుకో.